నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు పరిపాలన విషయంలో ఎంతటి దక్షత కలిగిన వ్యక్తో చెప్పడానికి తాజాగా జరిగిన ఒక ఘటనను ఉదాహరణగా చెప్పవచ్చు. చిత్తూరు జిల్లా కుప్పంలో ద్రవిడ విశ్వవిద్యాలయంలో సోమవారం స్వర్ణ కుప్పం విజన్ 2029 కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన ముఖాముఖిలో సీఎంతో మాట్లాడిన జాతీయ సైబర్ భద్రత పరిశోధన కౌన్సిల్ డైరెక్టర్ పెనుమర్తి హరికృష్ణ చంద్రబాబును ఉద్దేశించి చెప్పిన ఒక విషయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. చంద్రబాబుతో ముఖాముఖిలో పాల్గొన్న ఆయన చంద్రబాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తన జీతం 3,000 రూపాయలని, అప్పుడు తనకు ఒక కష్టం వచ్చిందని చంద్రబాబుకు ఈమెయిల్ చేస్తే 2 నెలల్లో పరిష్కరించారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు పరిపాలనా దక్షతకు ఇదే నిదర్శనమని జాతీయ సైబర్ భద్రతా పరిశోధన కౌన్సిల్ డైరెక్టర్ చెప్పిన మాటలతో అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ చర్చించుకున్నారు. ఇక ప్రస్తుతం కూడా ఆంధ్రప్రదేశ్ కు తాను 100 కంపెనీలు రప్పించి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు. అయితే ఇటీవల చంద్రబాబును సంప్రదించడం కోసం 3 సార్లు మెయిల్ చేశానని, కానీ ఎటువంటి స్పందన రాలేదని తాను మెయిల్ చేసిన మెయిల్ ఐడిని వెల్లడించారు. cm@ap.gov.in కు మెయిల్ చేశానని పేర్కొన్నారు. ఇక ఏపీని సైబర్ భద్రతలో నెంబర్ 1 గా చేస్తానని, చంద్రబాబు అవకాశం ఇస్తే సైబర్ ద్వారా ప్రభుత్వానికి 1000 కోట్ల ఆదాయం తెప్పిస్తానని పేర్కొన్నారు. ఇక NCSRC డైరెక్టర్ పెనుమర్తి హరికృష్ణ చెప్పిన మాటలను శ్రద్ధగా విన్న చంద్రబాబు తన కార్యదర్శి ప్రద్యుమ్నతో మాట్లాడతానని, సైబర్ భద్రతా సాంకేతిక ఒప్పందంలో మిమ్మల్ని సలహాదారుడిగా చేర్చుకుంటామని హరికృష్ణకు హామీ ఇచ్చారు. ఇకపై సైబర్ భద్రతలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1 గా నిలుపుతానని ఈ సందర్భంగా చంద్రబాబు వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐటీ రంగ వృద్ధికి తాను ఎంతగానో కృషి చేశానని పేర్కొన్న చంద్రబాబు తాను కృషి ద్వారా ఫలాలు పొందిన వ్యక్తులు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గురుదక్షిణ ఇవ్వాలని పిలుపునిచ్చారు. అయితే ప్రభుత్వంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు సహజంగా కొన్ని అవరోధాలు వస్తాయని చెప్పిన చంద్రబాబు అటువంటి సందర్భాల్లో మీలాంటి వ్యక్తులతో మాట్లాడడానికి అవకాశం ఉంటుందని, త్వరలోనే ఈ పరిస్థితులను చక్కదిద్దుతానని జాతీయ సైబర్ భద్రతా పరిశోధన కౌన్సిల్ డైరెక్టర్ కు హామీ ఇచ్చారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.